నమస్తే అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో ఉదయకాలపు టిఫిన్స్ కోసం 5 రకాలుగా బ్రేక్ఫాస్ట్ నేను చూపిస్తున్నాను. మనము ఈ విధంగా ఉదయం పూట ఇలా తీసుకున్నట్లయితే మన హెల్త్ ఎంతో బాగుంటుంది. మరి అలా తీసుకొని మన హెల్త్ని కాపాడుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్గా పాలు పొయ్యి మీద పెట్టాను. ఇవి బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని దానిలో 2 కోడిగుడ్లు వేసాను. మీరు ఎంతమంది ఉంటే అన్ని కోడిగుడ్లు వేసుకోండి. తర్వాత కోడిగుడ్లు మునిగే వరకు వాటర్ పోసుకొని, ఇంకా వాటర్ ఎక్కువ అయినా పోసుకోవచ్చు. తర్వాత దానిలో 1 స్పూను వంట నూనె వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత వేడి టిఫిన్ కింద రాత్రి మిగిలిపోయిన అల్లంతో అన్నం చేశాను. అల్లం అన్నం అంటారు దీన్ని. ఈ విధంగా రాత్రి మిగిలిన అన్నాన్ని పొడిగా చేసి తాలింపు వేశాను. తర్వాత అట్లు పిండి రుబ్బుకి పక్కన పెట్టాను. తర్వాత ఇప్పుడు అల్లం అన్నం కోసం నేను ఇక్కడ 1 గంటె ఆయిల్ తీసుకున్నాను. దానిలో 1 స్పూను జీలకర్ర వేశాను. 1 బిర్యానీ ఆకు, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వాటిని దోరగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. తర్వాత బాగా దోరగా వేపుకున్న తర్వాత దానిలో అన్నం వేసేసి చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. చూడండి ఎంతో రుచికరమైన అల్లం అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలు. ఇప్పుడు ఎంతో మెత్తగా ఉండే చపాతీ రెడీ చేద్దాం. ఈ విధంగా మెత్తటి చపాతీలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి చపాతీలు ఇలా 2 వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అట్లు వేసుకోవాలి. ఇప్పుడు అట్లు ఈ విధంగా పిండిని రాత్రి పులవబెట్టిన పిండితో దోశలు, నూనె ఇక్కడ ఒక్క చుక్క నూనె వేసి టిష్యూ పేపర్తో తుడిచి తర్వాత అట్టు ఇలా వేసుకోవాలి. తర్వాత పైన రౌండ్గా కొద్దిగా ఆయిల్ వేసాను. తర్వాత రెండోసారి కూడా ఇలా దోశ వేసుకోవాలి. రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి దోరగా. తర్వాత అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి అన్నీ కూడా లైన్లో ప్లేట్లోకి చూసారు కదా, రెడీ అయిపోయిందండి ప్లేటు.